श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा
बाबा साईं 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 बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఆకాశాన్ని ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం, ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్లి రైలు బండిలో ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్లి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వారి ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలు తెరిచి ఉంచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది?
వాటి ఆయువు తీరిపోయింది, ఈ గతి పట్టింది. కానీ ఒకటి బ్రతికే ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలు కాలి మడిమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడి నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తర్వాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు వంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలడం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు తరంసి జటాబాయి ఠక్కర్కు పూర్వజన్మ పుణ్యబలం వల్ల సాయిని సందర్శించుకోవాలని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కర్ కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజులలో షిరిడీకి ప్రయాణమయ్యేవాడు. కొన్ని సమయానికి సరిగా వచ్చేవాడా 8 రోజులు షిరిడీలో ఉండిపోవడం. అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనడం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అంతును తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్యగరంతో సేటు సత్పురుషులు మానవ మాత్రులే కదా, ఎందుకు వారికి తల వంచాలని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ళ మీద నిల్చుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటి వాడు? అతని నిశ్చయం ఏపాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు, మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడికి తయారయ్యాడు. ఇదివరకు వర్ణించిన ఒక స్నేహితుని ధరంసి కూడా కాకాను వెంట పెట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడి వెళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదురుతున్నావు, తిరిగి వచ్చేయాలి, బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడికి బయలుదేరారు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకొస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తున్నామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సార్లు ద్రాక్ష పళ్ళను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాటామంతి ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడి చేరుకుని బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడే ఉన్నాడు. అతనిని ధరంసి సేటు జిజ్ఞాసతో ప్రశ్నించింది వినండి. ఇక్కడ ఏం విశేషం ఉంది, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేట్ అన్నాడు. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయని చెప్పాడు. కాక బాబా పాదాలందు శిరసు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్లను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్లను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసి కూడా బాబా కొన్ని పళ్ళను ఇచ్చారు. అయితే గింజలు లేని పళ్ళే ప్రీతి. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి. గింజలున్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు వచ్చింది. ఆదిలోనే హంసబాదుల ఆరంభంలో ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలన్న కష్టం వచ్చింది. వారిని తిరస్కరించడం లేడు. పైగా ద్రాక్ష పళ్ళను కడకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవడం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలి వేసి అపవిత్రం చేయరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా?
వాడు నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళనిచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరంసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు. కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవడానికి మనస్కరింపక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయని బాబా అనగానే ధరంసి వారిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళను కానీ ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్ని గింజలున్న పళ్ళైనా సాయిబాబా నా చేతికి గింజలు లేని మంచి పళ్ళనిచ్చారు అని అనుకున్నాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్పన్నమైంది. మునుబడి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావాలనన్న ఉత్సాహం దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడు కూడా కూర్చునున్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళనిచ్చారు. ధరంసి అతనిని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతను చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనసులోని ఆలోచనలు తెలుసుకుని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకి చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకుని వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद బాబూజీ की जय. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు, ఎక్కడి యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే దుని పక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంట వానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పా పైని ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం హారతి అయ్యింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడిగాను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతిని ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేవు. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పన ఆరంభించారు. దానిని శ్రద్ధగా వినండి. చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చలత్వం
లేదు. బరువును క్రిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూచి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు. నిశ్చింతగా ఉండు. అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తనను గురించే అని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేని పోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడూ వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమ ఆశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోనే పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళడానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వడం అశక్యమైన సంఘటన. అది అప్రయాసంగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుతత్వానికి లక్షణమని అతనికి అర్థమయ్యింది. సేటు యొక్క సంశయం నివృత్తి అయ్యింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే వారికి అనుభూతిని అట్లే కలుగజేస్తారు. భక్తులు తాము కోరుకున్న మార్గంలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలుగజేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయమైన సాయి మాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయలను దక్షిణను అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా 1 రూపాయిని దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏది ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు రేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారిని అడగడం. దాతలు పంటను తరువాత అనుభవించడానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకోని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ఉపతిష్టతి, ఇవ్వకపోతే లభించదు. ఈ శృతివాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది. కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ శ్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? 1 తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం. క్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసికి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంత అపూర్వంగా లేదు, వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవడం మంచిదయింది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది.
అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయడానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతటా నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతటా నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయ్యింది. నా అంతటా నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాల యందు వంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశల్యాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసిన పైకి ఏమీ ఎరుగనట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా, ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాల యందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూది ప్రసాదాన్ని తీసుకొని ధరంశ్రీ మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. షిరిడీ నుండి తిరిగిపోవడానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవడం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావడం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా కష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని అధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరైనా సరే అనుమతిని ఇవ్వడం, విభూదిని ఇవ్వడం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూదిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూదిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తరువాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందడం. బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొల్పేవాడు. పూర్వం జరిగిన వారిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవాడు. ప్రతిదినం ఇలా జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగం అయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయాలు తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజ్ మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊరి ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతను చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది.
అతనికి మరలా దుస్వప్నాలు కలగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూది మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసట అద్దుకొని విభూది పొట్లాన్ని తల కింద ఉంచుకొని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూతి ప్రభావాన్ని చూడు అని, అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది అని, దాని దాని స్వభావం అని అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూది పొట్లాన్ని తలగడ క్రింద పెట్టుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూది యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూది మనోభీష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే గొప్ప భక్తుడుండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లేండికి విహారానికి వెళ్ళే మార్గం చిమ్మడం, ఇవి నేవాస్కర్ రోజు చేసే పనులు. అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలైన ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె భాగ్యం ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఈ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తిలో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియజేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కొయ్యగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకొని వెళ్ళి జీవితం గడుపుతుండేవాడు. సాయి మహారాజ్ కాళ్ళు చేతులు ముఖము కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరును త్రాగేవాడు. ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తర్వాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలనే చేసేవాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఈ జొన్న రొట్టెలు సాయి మహారాజ్ తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, బాబాసాహెబ్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించటమే తరువాయి. వచ్చే జనాన్ని అంచనా వేసి వంటను తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారి కంటే 3 జనం వచ్చారు. నేవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకు దిగులు ఎందుకు, నీవు నిర్భయంగా ఉండు అని కోడలితో చెప్పి ఆమె పిరికెడు విభూదిని తీసుకొని వంటకాలపై ఉన్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పివేసింది. ఇక సంతోషంగా వడ్డించు, గిన్నెల నుండి ఏం కావాలో తీసుకొని మరల మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు. దీనిని బాగా గుర్తుంచుకో. ఇది సాయి యొక్క అన్నం, ఒక్క మెతుకైనా మనది కాదు.
కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుందని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవం అయింది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు, అతిథులు భోంచేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలలో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులకు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలు పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాష్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది. దానిని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైనదా అనే అనుమానం. అయితే అవని కాని సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకొని ఆ కథను ఇక్కడ చెబుతాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యులైన రఘు పాటిల్ నేవాష్కర్ వెళ్ళి నేవాష్కర్ ఇంట్లో బస చేశాడు. ఆ రాత్రి పశువుల తాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుసకొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూసి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవడానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూచి నేవాష్కర్ ఆనందం కలిగింది. శరీరమంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైందో అతని మనసులో అణుమాత్రమైన భీతి కలుగలేదు. సరికదా, పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుస్ బుస్ మంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా ఏం? ఇవిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు, దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావాల వలనే పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించడం భయపడాల్సిన విషయం. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలుగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. బయటికి పోవటానికి భయం. పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకుని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుటపడ్డాయి. కానీ నేవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నెవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ ఈ సచ్చరితలోని మార్గం సరళమైనది. ఈ సాయి సచ్చరిత పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం, అక్కడే దునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు.
భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు. ఆనందఘనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జప తప సాధనలేవి అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారి మనస్సులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలోని గుహ్యార్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలగునవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై బాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించానని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పనిలేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరం. శ్రద్ధ విహీనులకు, కేవలం వాదాలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తి గల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచ్చరితను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమదయాళువు ప్రేమమయులైన సాయి మూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడి గోవా? గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాడ్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితములో చికిత్సా ఖండన విభూతి మండనమను 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గులదేవదాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గత అధ్యాయానుసంధానం. రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథ వర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది? లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంసః సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తోంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలవారు. ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు.
తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తమ కథల యందు మక్కువ ఎక్కువ. అందుకే అనవరతం వారిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్తమాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరూ సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలు దక్షిణని ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలను ఇచ్చాడు. కానీ వానిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు. రెండో వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటి మీరు ఒకరిని అడిగారు. ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతనిని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాడిని కాదు అని అన్నాడు. శ్యామ, నీకు అసలు ఏం తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా? సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏం అవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకుని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలను దేవునికి అర్పిస్తానని మొక్కుకుని తరువాత మర్చిపోయాడు. తర్వాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలు అయింది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణ మిషతో అడిగాను. ఇక రెండవ విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్న ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సుష్టిగా పెట్టాడు. అక్కడ ఒక అలమరా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఊడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను మేలుకుని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెడుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండటం గమనించాడు. నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరలా లభింపచేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేయగా
ఆ పకీరు నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. తరువాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునపటి వలనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండటంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అట్లే వారికి పళ్ళాలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. సముద్రం, నావ, నావికుడు వారికేం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం? జన్మంతా చెట్టు కిందే గడిపే వారికి దొంగలు దోచుకుని పోయేటంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంబంధించిన పూర్వకథ కావచ్చు. మీకు గుర్తు చేయటానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వారు గద్గతులై సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మ అవతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. స్వాదిష్టమైన ఈ భోజనమయ్యాక మీకు సవిస్తరంగా చెప్తాను. బాబా ఏకరో పెట్టినదంతా నిజంగా జరిగినదే. కాని వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు. భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథ వర్ణను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు. మా నివాస స్థానం పర్వత ప్రాంతం. కానీ బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకు వెళ్ళాను. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవానుని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ, నేను నీ శరణుజొచ్చాను. నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి జీతం 15 రూపాయలు లభించేవి. తరువాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ మొక్కును పూర్తిగా మరచిపోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని ఆశించరు. తమ భక్తులకు కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడైనా అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాల యందు ఎల్లవేళలా అనురక్తులై ఉన్న మహాసపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతనిని ఏ మాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకోనిచ్చేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేక సార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టాలలో ఉన్న మహాసపతికి మాత్రం ఎప్పుడూ ఏ కొంచెమైనా ఇచ్చేవారు కారు. అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడు చేయి చాచి ఎన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్న అతను ఎప్పుడూ అల్ప సంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారికి మహాసపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూచి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది. అతడు ఇటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్నా అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలచినా సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండటం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే, దర్బారులో బాబా, మహాసపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహాసపతి చేతిలో పెట్టాడు. మహాసపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాడు. పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ, వాచ, మనస సాయి పాదాలకు అంకితమైన వాడు. హంసరాజు సాయితో బాబా ఇతనిని ఒక గవ్వైనా తాకనివ్వరేమని
అంటే వారు నా భక్తులను ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకుని పోకూడదు అని చెప్పారు. తరువాత రెండవ అతిథి నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది. ఆ కథనంతా చెప్తాను వినండి. వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధ చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవశాత్తు బుద్ధి భ్రష్టుపట్టి నేను కూడగట్టిన ధనాన్ని దొంగలించాడు. మా ఇంటి గోడకు అలమార అమర్చి ఉంది. అందులోని ఇటుకరాయిని మెల్లగా ఊడతీసి కన్నం వేశాడు. బాబా అలమారా అని చెప్పిన దానిలోనే కన్నం వేయటానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు. నా రూపాయలను దొంగలించి తీసుకుని వెళ్ళారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నా. వెదికి అలసిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చింతలో పడి ఉన్నా దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చుని ఉండగా దారిన ఒక ఫకీరు వెళుతూ నా దుఃఖానికి కారణం అడిగాడు. బాధపడుతున్న నన్ను చూచి ఫకీరు ప్రశ్నించాడు. నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణ ఉపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలో సిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక ఔలియా ఉన్నారు. నీవు వారికి మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించటం మానివేసి మీ దర్శనమయ్యే వరకు నేను దీనిని త్వజిస్తానని మొక్కుకో అని ఆ ఫకీరు చెప్పాడు. నేను వెంటనే అన్నమును త్వజించాను. బాబా, దొంగలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను. అంతే. ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుడు మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వలన నేను ఇటువంటి పనిని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను, నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. నా కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడీని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకుని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే అవలియా అయిన ఈ సాయి అని అనిపిస్తుంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించటానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనో సాధువుల దర్శనానికి వెళతారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలనని కోరికే లేదు. నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సహించాడు. ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించడం జరగదు. పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయటానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించటానికి శ్రమ పడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకువస్తారు. ఇందుకొరకే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేని వారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంలో మొక్కుబడిని మరచిపోయాను. ధనమోహం చాలా దుర్భరం. తర్వాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూశాను. వెంటనే షిరిడీకి బయలుదేరాను. సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డు పెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకున్నాడు. అందుకు ముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాడు. అయినా నేను అతనికి పరిచయస్తుడనని చెప్పగా
నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు. వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. వీరు లేకుండా అనువంత ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు. మేము ఎవరము, ఎక్కడి వారము, ఎంత గొప్ప భాగ్యవంతులం. మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు. మేము మొక్కుకోవటం, మా ధనం అపహరించబడటం, మొక్కులు తీర్చుకోవటంలో విశేషం. ధనం లభించటం మా భాగ్యం ఎంత గొప్పది. మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననైనా లేదు. వారు మమ్మల్ని గుర్తించుకున్నారు. ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలున్న వారు అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, శయనించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి ఏం చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో, మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిర్డీకి రప్పించినట్లు అనిపిస్తుంది. అనంతకోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిర్డీ రావటం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగటానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తుంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు, గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు. జ్ఞానవృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిస్తున్న భాస్కరులు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించింది. సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానులు. అందువలననే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్మ నావలో కూర్చోబెట్టి షిర్డీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియచేశారు. వారి మందహాస వదనాన్ని చూసి పరమానందం కలిగింది. ప్రపంచ దుఃఖాన్ని మరిచిపోయాను. పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారబ్ధానుసారం జరగనున్నది జరగని అని మనసును నిశ్చయించుకుని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళలో నిలుపుకోవాలి. అగాధము, అగమ్యము అయిన సాయిబాబా లీలలకు, వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సకారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది. పరమపావనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకుని వెంటబెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు. దేవీ దేవతలకు మొక్కుకుని ఆమె మనసుకు నిరాశ కలిగింది. ఆ సువాసిని తమ మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం గుమిగూడి ఉంటుంది. నాకు ఎప్పుడూ ఏకాంతంగా కలుస్తారు. నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవటానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ గాని వేరే ఎవరు కానీ లేని సమయం చూసి ఆ శ్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి అని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకము
లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించటం నా పని. ఫలితాన్నిచ్చేవాడు కీర్తిదాత, మంగళప్రదుడు. చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక మీ చింత ఉపశమనిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను, అగరవత్తులను చేతపట్టుకుని సభా మండపంలో రాతి మీ భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభగడియ యోగం కలిసి రాగా ఒక సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసేత్ బాబూజీ కీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి